జనగలం న్యూస్ కి స్వాగతం. నెల క్రితం కూడా డిఆర్ఎం గారికి కలవడం జరిగింది. ఎంపీ గారు నేను ఈ గుంటకల్ నియోజకవర్గానికి గత కోవిడ్ టైంలో కొన్ని రైళ్లు బంద్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలకి ప్రయాణం చేసేదానికి ఇబ్బందికరంగా ఉంటూ గుంటకల్ నుంచి విజయవాడకు పోయిన ట్రైన్లు కూడా కొన్ని బంద్ చేయడం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది అని చెప్పితే డిఆర్ఎం గారు కూడా స్పందించి గత ఏ రైలు నియోజకవర్గం నుంచి స్టాప్ను ఆ స్టాప్ని మరి పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటకల్ నియోజకవర్గంలో కొన్ని కసాపులు బ్రిడ్జి కూడా అభివృద్ధి బాటలో చేయాలి. కసాపులు బ్రిడ్జిని వెడల్పు చేసి హైట్ చేయాలంటే దాన్ని తక్షణమే వారు స్పందించి ఇది అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే అక్కడ ఉన్న కసాపు రెడ్డికంట ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు ఎంతోమంది వస్తున్నారు కాబట్టి నరీ సెంటర్లో సిటీ దగ్గర మధ్యలో ఉంది కాబట్టి దీన్ని డెవలప్ చేస్తామని కూడా డిఆర్ఎం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సరిహద్దులో కర్ణాటక ఆంధ్ర మధ్య రోడ్డు హనుమాన్ సర్కిల్లో అది కూడా బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని చెప్పడం కూడా దాన్ని కూడా స్పందించి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. ధర్మవరం గేట్లో కూడా దాదాపుగా టెండర్ పూర్తయింది. కొన్ని డ్రైనేజ్ వల్ల వాటర్ పైప్ లైన్ వల్ల కొంచెం ఇబ్బందితో మరి దాన్ని ఏదో సరిచేసి టెండర్ని పిలిచి మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదేమైనా కేంద్రం కూడా గుంటకల్ నియోజకవర్గం రైల్వే సంబంధించిన ఏ విషయం కూడా కేంద్రం ఆదుకుంటుంది. మన ఎంపీ గారు కూడా మన సమావేశాల్లో కూడా రైల్వే మంత్రి గారు కూడా కలిసి ఈ గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా గుంటకల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా వాళ్ళని ఆదుకోవాలని ఈరోజు బీసీ లోన్స్ కూడా ప్రజలకి వాళ్ళు ఈరోజు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలో బీసీలు వెనుకబడిన బీసీలని ఆదుకునేదాన్ని కూడా బడ్జెట్ కూడా కేటాయించి అన్ని విధాలు ఆదుకునేదాన్ని కూడా రాష్ట్రం ముందుందని చెప్పేసి నేను తెలుపుకుంటున్నాను.